వెల్కమ్ టు ఎవ్రీవన్. TS ECET 2023 ఆన్లైన్ అప్లికేషన్ సింపుల్గా మీ మొబైల్లోనే చేయొచ్చు. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా స్టూడెంట్స్ కామన్గా ఏ మిస్టేక్ చేస్తారనేది కూడా మీకు ఇప్పుడు నేను వీడియోలోనే క్లారిటీగా చూపిస్తాను. మీరు నెట్ సెంటర్ మీట్ అవర్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్లోనే చేయండి, లేదు అనుకుంటే మీ దగ్గర సిస్టమ్ ల్యాప్టాప్ ఏది ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మనకు అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఫీ అమౌంట్ అయితే వెరిఫై చేసుకోండి. మనకు మేజర్గా ఉన్న స్టెప్స్, ఫస్ట్ అప్లికేషన్ ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇన్ కేస్ అప్లికేషన్ ఫీ అమౌంట్ పే చేస్తున్న టైంలో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నో యువర్ పేమెంట్ స్టాటస్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి పేమెంట్ స్టాటస్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. లాస్ట్లో చెప్తాను ఏ ప్రాబ్లం వస్తుంది అనేది. సో ఇప్పుడు మీకు క్లారిటీగా 1 by 1 అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం, గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్గా పిన్ నెంబర్ ఉంది కదా, పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. పిన్ నెంబర్ కూడా మీదే ఎంటర్ చేయండి. వేరొక స్టూడెంట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్లో ఎంటర్ చేయకండి. 1 నెంబర్ చేంజ్ అయినా మీ బదులు వేరే వాళ్ళ పిన్ నెంబర్ వస్తే వాళ్ళకు ప్రాబ్లమే, మీకు ప్రాబ్లం. తర్వాత డిప్లొమా లెవెల్లో మీరు ఏ బ్రాంచ్, డైరెక్ట్గా మీ బ్రాంచ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే మీ బ్రాంచ్కి సంబంధించి సబ్జెక్ట్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది, మీరు మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2023 అయితే 2023 సెలెక్ట్ అయ్యింది. ఇన్ కేస్ మీరు డిప్లొమా లాస్ట్ ఇయర్ కంప్లీట్ రెగ్యులర్ ఎగ్జామ్స్లో కంప్లీట్ చేస్తే 2022, డిసెంబర్ సప్లీలో కంప్లీట్ చేస్తే కూడా 2022. ఏపీ స్టూడెంట్స్ అయితే కనుక ఏపీలో మీరు 2022 పాస్అవుట్ అయితే 2022, సప్లీలో అయితే సప్లీకి సంబంధించిన ఇయర్ ఏదైతే అది మెన్షన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీ నేమ్ SSC మెమోలో ఎలా అయితే ఉండాలో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్. పాలిసెట్ టైంలో మొబైల్ నెంబర్ ఎంత యూజ్ ఉందనేది మీకు అర్థమైంది కదా. సేమ్ ఇప్పుడు కూడా మొబైల్ నెంబర్ లాస్ట్ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంపల్సరీగా ఉండాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. క్యాట్ సెలెక్ట్ చేసుకోండి. OC, SC, ST, BC, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ SR/NO సెలెక్ట్ చేసుకొని క్రెడిట్ కార్డ్ ఇక్కడ మనకు ఆప్షన్ పేమెంట్ మోడ్ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. చాలా ఈజీ. డెబిట్ కార్డు సెలెక్ట్ చేస్తే అందరికీ ATMs ఉంటాయి కాబట్టి ATMతో మీరు పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయొచ్చు. లేదంటే మనకు స్కాన్ ఆప్షన్ కూడా ఇచ్చారు న్యూగా ఈ ఇయర్ నుంచే, అది కూడా చూపిస్తాను. అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ టు పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఫీ అమౌంట్తో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా 17 రూపీస్ 70 పైసా, అంటే ఆల్మోస్ట్ 18 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. మీకు డైరెక్ట్గా ఇక్కడ స్కాన్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. ఇది న్యూ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు. జస్ట్ ఇక్కడ స్కాన్ చేశారనుకోండి మీ ఫీ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది. లేదు స్కానింగ్ నా దగ్గర అవైలబుల్గా లేదు నా మొబైల్లో అనుకుంటే మీరు జస్ట్ మీ యొక్క డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ATM కార్డ్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి OTP వచ్చిన వెంటనే పేమెంట్ సెండ్ చేస్తే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు మీ మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి. డిస్ప్లే పైన కూడా మీకు ఇలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. దాని తర్వాత ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ పైన డైరెక్ట్గా క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇందులోనే మీ యొక్క పిన్ నెంబర్, మీ యొక్క డిప్లొమా బ్రాంచ్ ఇవన్నీ డిస్ప్లే రావడంతో పాటు మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీ నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ బర్త్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు AP అయితే AP, TS అయితే TS సెలెక్ట్ చేసి బర్త్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీ సంబంధించిన సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా, మీరు ఏ క్యాస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడు ఉంటే ఎంటర్ చేయండి, లేకుండా వస్తుంది. OC స్టూడెంట్స్ అయితే కనుక మీకు EWS ఆప్షన్ కూడా వస్తుంది. ఓన్లీ OC స్టూడెంట్స్కి మాత్రమే, మిగిలిన స్టూడెంట్స్కి రాదు. EWS అప్లికేబుల్ అయితే ఎస్, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. EWS సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడే మ్యాండేటరీ కాదు, తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు స్పెషల్ కేటగిరీ PH కానీ NCC, క్యాప్ ఇలా ఏవైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోండి. PH స్టూడెంట్స్కి అయితే PH సెలెక్ట్ చేస్తే మీకు సపోర్ట్ స్టూడెంట్ కావాలా ఎగ్జామ్ రాయడానికి అడుగుతారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేయించుకోండి. లోకల్ ఏరియా OU, TS స్టూడెంట్స్కి OU వస్తుంది. AP స్టూడెంట్స్ అయితే మీరు రీజన్ AU రీజనా SU రీజన్ సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే వేరే స్టేట్ సంబంధించి అయితే నాన్ లోకల్ మైనార్టీ SR/NO సెలెక్ట్ చేయండి. ఇన్కమ్ రేంజ్ 1 lakh, బిలో 1 lakh, 1 to 2 lakhs, 2 lakhs అబో సెలెక్ట్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు నెంబర్ ఉంటుంది చేయండి. తర్వాత కౌన్సిలింగ్ టైంలో అప్డేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇవ్వచ్చు.
బ్యాంక్ డీటెయిల్స్ స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఆధార్ కార్డులో ఉందైనా సరే పర్లేదు, మీకు లోకల్ అడ్రస్ ఏది ఉంటే అది ఇవ్వండి. అడ్రస్తో ఎటువంటి ప్రాబ్లం లేదు, అడ్రస్కి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. మొబైల్ నెంబర్కి ఎటువంటి కమ్యూనికేషన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ అవుతున్నారు, క్లారిటీగా వినండి. మీరు డిప్లొమా సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ బ్రాంచ్ అలాగే టెస్ట్ ఆఫ్ ఎగ్జామ్ కోడ్ వచ్చేస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ మీరు కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. కాలేజ్ కోడ్ ఒకవేళ మీకు తెలియకపోతే మీ యొక్క కాలేజ్లో అడగండి, చెప్తారు. కాలేజ్ కోడ్ అనేవి డైరెక్ట్గా మీకు ఇక్కడ రావు, డిస్ప్లే అనేది డైరెక్ట్గా మీరు మీ యొక్క కాలేజ్లో కోడ్ అనేది తెలుసుకొని తర్వాత కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి రూరల్ ఏరియా చదివారా, అర్బన్ ఏరియా చదివారా సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇక్కడ మీ మెమోలో మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎస్ఆర్ నో ఉంటుంది కదా, కామన్గా డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ నో వస్తుంది, డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే ఎస్ వస్తుంది. దీనిలో ప్రాబ్లం ఏం లేదు. ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు చదివిన 6th క్లాస్ నుంచి డిప్లొమా వరకు డిస్ట్రిక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్ట్రిక్ట్లో చదివి, అన్నీ ఒకే డిస్ట్రిక్ట్ అయితే ఒకే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో చదివింటే 6th ఏంటి, 7th 8th ఇలా అన్నీ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత టెస్ట్ ప్రిఫరెన్స్, రీజన్ సెంటర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 4 ప్రిఫరెన్సెస్ ఇచ్చారు, 4 డిస్ట్రిక్ట్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ సంబంధించి మనకు 4 జోన్స్ ఉన్నాయి కదా, జోన్ వైజ్గా మీకు ఆల్రెడీ చెప్పాను, జోన్స్ టెస్ట్ జోన్స్ అనేది చూసుకోండి అనేది. అందులో చూసుకుంటే మీకు హైదరాబాద్లో 4 ఉన్నాయి, మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఏ డిస్ట్రిక్ట్ అయితే వస్తుంది, సెలెక్ట్ చేసిన వెంటనే ఇలా డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ప్లే వచ్చేస్తాయి చూడండి. హైదరాబాద్ 1 2 3 4 వస్తుంది, తర్వాత నల్గొండ, కోదాడ, ఖమ్మం. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్లో నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు పాసిబిలిటీ వెళ్ళడానికి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో వాటన్నిటిని 4 ఆప్షన్స్లో 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో అండ్ సైన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటోని డైరెక్ట్గా మొబైల్లో పిక్ తీసుకోండి, సైన్ కూడా ఒక పేపర్ పైన చేసి పిక్ తీసుకోండి. ఇక్కడ ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి, ఎక్కువ ఉంటే అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వదు. సిగ్నేచర్ కూడా 30 KB లోపు ఉండాలి. మీకు ఒకవేళ అది రాదు, అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఉంది సైజ్ అనుకుంటే గూగుల్ ఓపెన్ చేయండి, రెడ్యూస్ ఇమేజ్ సైజ్ అప్ టు 50 KB అని మీరు సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్లో డైరెక్ట్గా మీ ఫోటో అప్లోడ్ చేస్తే 50 KB లోపు ఫోటో కన్వర్ట్ అయిపోతుంది, డౌన్లోడ్ చేసుకోండి. 30 KB సిగ్నేచర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో గూగుల్ ఓపెన్ చేయండి, రెడ్యూస్ ఇమేజ్ సైజ్ అప్ టు 30 KB క్లిక్ చేయండి, ఫస్ట్ లింక్ వస్తుంది, అందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేసిన వెంటనే డిక్లరేషన్ ఉంది, డిక్లరేషన్ పైన క్లిక్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ అందరూ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారు లేదా చెక్ చేసుకోవడానికి ఒకసారి ప్రీవ్యూ అయితే వచ్చేస్తుంది. మీ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చిన వెంటనే డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో వెరిఫై చేసుకొని మిస్టేక్స్ ఉంటే ఎడిట్ అని క్లిక్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఎటువంటి మిస్టేక్ లేదంటే డైరెక్ట్గా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇలా మీ యొక్క అప్లికేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ అప్లికేషన్ పైన ఇప్పుడు క్లిక్ చేయకపోయినా మీరు మొబైల్లో చేస్తుంటే ఫస్ట్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ సేవ్ కూడా అవ్వట్లేదంటే జస్ట్ ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టుకోండి. తర్వాత ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలని చూపిస్తాను. సో మనకు ఇప్పుడు 3 స్టెప్స్ అయితే అయిపోయిన తర్వాత నో యువర్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, ఒకవేళ మీరు పేమెంట్ చేసిన టైంలో మీకు స్టక్ అయిపోయినా, లేదు సర్వర్ బిజీ వచ్చినా, లేదంటే పేమెంట్ గేట్వేలో ప్రాబ్లం వచ్చినా నో యువర్ పేమెంట్ స్టాటస్ పైన క్లిక్ చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క పేమెంట్ స్టాటస్ వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే రిఫరెన్స్ ఐడి వస్తుంది, అది నోట్ చేసుకోండి. ఒకవేళ లేదు కావట్లేదు అనుకుంటే 1 day వరకు వెయిట్ చేయండి. పేమెంట్ సక్సెస్ అయిందా వెరిఫై చేసుకోండి. మీ యొక్క మనీ డెబిట్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. రాకపోతే ఇంకేమైనా వేరే ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు ప్రింట్ అప్లికేషన్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 3rd ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేయండి. మొబైల్లో మీరు ఫిల్ చేసిన స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఈసెట్ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రింట్ తీసుకునే ప్రతి అప్లికేషన్ అయినా సరే, ప్రతి ప్రింట్అవుట్ అయినా సరే, ప్రతి ఒక్క కాపీని 2 కాపీస్ జిరాక్స్ కంపల్సరీగా తీసుకోండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి, ఒక కాపీ ఎగ్జామ్కే వెళ్ళిపోతుంది, తర్వాత ఇంకొక కాపీ కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కటి ప్రింట్అవుట్ తీసుకొని 2 జిరాక్స్ కాపీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి స్పేర్గా. దానివల్ల మీకు మళ్ళీ తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలంటే మాకు ఆప్షన్ లేవట్లేదు, సైట్లో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ లేవట్లేదు, ఇలా చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. సో అటువంటి మిస్టేక్స్ ఏమి చేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్లారిటీగా మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోండి. కానీ చేస్తున్న టైంలో డీటెయిల్స్ అన్నీ ముందే ఒకసారి మీరు అన్నీ నోట్ చేసి పెట్టుకొని కరెక్ట్గా ఎంటర్ చేయండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా అయితే సబ్మిట్ చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.